బులెటిన్లో మరో బ్రేకింగ్ చూసిన మరికాసేపట్లో కూటమి నేతలు భేటీ కానున్నారు. ముంబై చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నేతలు ఘన స్వాగతం పలికారు. బీజేపీని గద్దె దించడమే టార్గెట్ గా జట్టు కట్టిన విపక్ష పార్టీలు ఆ దిశగా స్వీట్ పెంచాయి. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. అందుకోసం ఇవాళ రేపు మహారాష్ట్రకు మఖం వచ్చాయి విపక్ష పార్టీలు. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్న విపక్ష కూటమి తాజా సమావేశంలో తమ కూటమి లోగోతో పాటు భవిష్యత్ కార్యాచరణ అనుసరించాల్సిన వ్యూహాలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై కూటమిలో చర్చ ఉండబోతోంది. బ్రేకింగ్ న్యూస్ చూసిన మరికొద్దిసేపట్లో కూటమి నేతలు భేటీ కానున్నారు. ముంబై చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నేతలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ గద్దె దించడమే టార్గెట్ గా జట్టు కట్టిన విపక్ష పార్టీలు ఆ దిశగా స్పీడ్ పెంచాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. అందుకోసమే ఇవాళ రేపు మహారాష్ట్రకు మఖం మార్చాయి విపక్ష పార్టీలు. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్న విపక్ష కూటమి తాజా సమావేశంలో తమ కూటమి లోగోతో పాటు భవిష్యత్తు కార్యాచరణ అనుసరించాల్సిన వ్యూహాలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై కూటమిలో చర్చ ఉండబోతుంది. రాష్ట్రంలో ఎవరి గుర్తుపై వాళ్ళే పోటీ చేయాలని కూటమి పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. అయితే ఇండియా కూటమి కన్వీనర్ గా ఎవరు ఉంటారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి ప్రధాన అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారంటూ కాంగ్రెస్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ విషయంలో సందేహం అక్కర్లేదని, ముమ్మాటికి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉంటారని సంచలన ప్రకటన చేశారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. రాహుల్ గాంధీకి ప్రధాని కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయనేది ఆయన అభిప్రాయం. ఇదే సమయంలో ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక ఖక్కర్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. ఇండియా కూటమి తరపు ప్రధాన అభ్యర్థిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సరైన వ్యక్తి అని ప్రియాంక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఢిల్లీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన కేజ్రీవాల్ కే దేశాన్ని నడిపే సత్తా ఉందంటున్నారు ఆమె. ఇక ప్రధానమంత్రి పదవి రేసులో మమతా బెనర్జీ సహా పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. మరేపు బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కన్వీనర్ గా ఎన్నుకుంటారని ప్రచారం జరిగింది. అయితే తనకు ఆ పదవి మీద ఆసక్తి లేదని నితీష్ తేల్చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూటమి కన్వీనర్ గా ఎవరిని ఎన్నుకుంటారో, ప్రధాని అభ్యర్థి ఎవరి ఏక చేస్తారో, ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా అనే దానిపై ఇప్పుడు ఆసక్తికరంగా అంశం. విపక్ష కూటమి మొదటి మీటింగ్ లో పాట్నాలో జరిగింది. బెంగళూరులో రెండోసారి సమావేశం జరిగింది. ఇప్పుడు ముంబై వేదికగా సమావేశమవుతున్న విపక్ష ఇండియా కూటమి మే 23న బెంగళూరులో జరిగిన సమావేశంలో 26 పార్టీలు పాల్గొంటే ఈ రోజు సమావేశానికి 28 పార్టీలు హాజరవుతున్నాయి. ముచ్చటగా మూడోసారి భేటీ అవుతున్న ఈ కూటమి ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి.